హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మన ఊరు టీవీ. మనము ఈరోజు మన తెలంగాణలోని కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గంలోని చింతలమానిపల్లి మండలంలోని కోర్సిని విలేజ్ని విజిట్ చేస్తున్నాం. ఇక్కడి ప్రధాన సమస్యలు ఒకటి రవాణాలో భాగంగా రోడ్లు. ఇక్కడ రోడ్లు అనేటివి ఇంకా కూడా అందుబాటులో లేవు. ఇక్కడ ఇప్పటికి కూడా మొత్తం మట్టి రోడ్లు, మొరుం రోడ్డు ఇది మాత్రమే ఉంది. దీనివల్ల వీళ్ళు చాలా సమస్యలను ఫేస్ చేస్తారు. అండ్ రెండవ విషయం, ఇక్కడ వైద్యం. ఇక్కడ ప్రైమరీ హాస్పిటల్ అనేది కూడా అందుబాటులో లేదు. ఇక్కడ చాలా మంది వైద్యానికి వేరే దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. సో రోడ్లు సరిగా లేకపోవడం వల్ల వీళ్ళ కనీసం ఆర్ఎంపీలు కూడా అందుబాటులో లేని పరిస్థితి ఉంది ఇక్కడ. మూడవ విషయం వచ్చేసి విద్య. విద్య అనేది వీళ్ళకు అందుబాటులో లేదు. ఇంకోటి ఏంటంటే ప్రైమరీ స్కూల్ వరకు మాత్రమే ఊర్లకు వెళ్ళేలా ఉంది. ప్రైమరీ స్కూల్ దాటితే పక్కకే మళ్ళీ 4-5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గంగాపూర్కు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అక్కడ ఏంటంటే రోడ్డు బాగలేకపోవడం వల్ల పిల్లలు సరిగ్గా స్కూల్కి వెళ్ళి చదువుకోలేకపోతారు. ఇక్కడ ఇంకొక ప్రధాన సమస్య కూడా ఉంది. అదేంటంటే త్రాగునీరు. వీళ్ళకు త్రాగునీరు అనేటివి అందుబాటులో లేవు. సో దీనివల్ల కూడా వీళ్ళకు జ్వరాలు అవి వచ్చి ఎప్పటికీ ఇబ్బందుల పాలవుతారు. ఏంటంటే వీళ్ళకు మిషన్ భగీరథ నీళ్ళు కూడా కొంత మటుకు కొన్నిళ్ళకు మాత్రమే వస్తున్నాయంట. అవి కూడా వీళ్ళు తాగడానికి యూజ్ చేయట్లేదు. సో అవి కర్రెగా మరియు మట్టి రావడం వల్ల వీళ్ళు యూజ్ చేయలేకపోతారు. ఇది కూడా ఒక ప్రధాన సమస్య. మనం ఇప్పుడు కోర్సిని గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఉన్న రోడ్ల పరిస్థితి గురించి మనం ఇప్పుడు స్థానికుల ద్వారా తెలుసుకుందాం. ఇక్కడ ఎట్లుందన్నది మనం ఇంతకుముందు డ్రోన్ విజువల్స్ ద్వారా మనం చూసాం. సో చెప్పండి అన్న, ఇక్కడ మీరు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారన్న రోడ్ల ద్వారా చెప్పండి. చాలా సంవత్సరాల నుంచి ఇబ్బంది పడే విషయం ఏంటంటే ఈ రోడ్డు చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాం. ఈ రోడ్డు చాలా అంటే చాలా, ప్రతి సంవత్సరం కూడా స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి కూడా, అదే విధంగా ఈ గ్రామస్తులు పక్కూరికి వెళ్ళాలన్నా కూడా ఇబ్బందికరమైన విషయం ఏంటంటే ఈ రోడ్డు ప్రాబ్లమే. ఆటోస్ కానీ అదేవిధంగా బైక్స్ కానీ వర్షం కొట్టినప్పుడు గుంతలు ఉంది, చాలా అంటే చాలా ఉంది. మొత్తం బైక్స్ కూడా చాలా స్కిడ్ అయి పడ్డ రోజులు కూడా బాగున్నాయి. మనం ఇప్పుడు విన్నాం కదా, ఇక్కడ పరిస్థితి ఏంటంటే రోడ్ అనేది చాలా అంటే చాలా దారుణంగా ఉంది. ఇక్కడ డాంబర్ రోడ్ అనేది అసలు జాడ కూడా లేదు దగ్గరలో. సో ఇలా మొత్తం మట్టి రోడే. దాదాపుగా 5 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది ఇక్కడ. ఈ 5 కిలోమీటర్లు కూడా వీళ్ళు ఏదన్నా కొంచెం ముందుకెళ్ళిన ప్రాంతం అంటే ఇక్కడ రవీంద్రనగర్ క్యాంప్ అని ఉంటుంది. అక్కడికి వెళ్తే ఇలా షాపులు, మార్కెట్ అవి అవైలబుల్లో ఉంటాయి. అక్కడికి వెళ్ళాలన్నా కానీ దాదాపు ఈ 5-6 కిలోమీటర్లు మొత్తం ఈ మట్టి రోడ్ ద్వారానే వీళ్ళు అక్కడికి వెళ్ళాలంటే వీళ్ళ బైకులు స్కిడ్ కావడం, ఆటోలలో వెళ్తే మొత్తం ఆటోలు కూడా జారడం లాంటివి జరుగుతున్నాయంట. మధ్యలో ఆటోలు వెళ్తే వాటిని దొబ్బుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఇక్కడ. వర్షాకాలం వస్తే నిజానికి ఇక్కడికి బైకులు వచ్చేలా లేవు. మనం ఇప్పుడు రావాలంటేనే చాలా ఇబ్బందికరంగా ఉంది. మొత్తం గుంతలే ఉన్నాయి. సో చిన్నపిల్లలు కూడా స్కూల్లోకి వెళ్ళాలంటే వీళ్ళు పక్కకే 4 నుండి 5 కిలోమీటర్ల డిస్టెన్స్ లో గంగాపూర్లో హై స్కూల్ ఉంటుంది. అండ్ ఇక్కడ ప్రైమరీ స్కూల్ కూడా 5th క్లాస్ వరకే ఉంది. 6th నుండి ఆ తర్వాత క్లాసుల కోసం వీళ్ళు గంగాపూర్కి వెళ్ళాల్సిన పరిస్థితి. ఈ పిల్లలందరూ కూడా స్కూల్కి వెళ్ళడానికి చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు ఈ రోడ్ ద్వారా. ఇది ఇక్కడ రోడ్ల పరిస్థితి. సో మనం ఇప్పుడు ఇంకొక విషయం, వైద్యం గురించి తెలుసుకుందాం. అన్న, మీకు ఏమైనా హాస్పిటల్ అంటే జ్వరాలు అలాంటివి వస్తే ఎక్కడికి పోతారన్న? మీ ఊర్లో ఏమైనా హాస్పిటల్ ఉందా మరి గవర్నమెంట్ది? గవర్నమెంట్ హాస్పిటల్ కవటాల లేకపోతే సిరిపూర్ వెళ్ళాలి. అంటే అన్న, మీకు ఇప్పుడు ప్రాథమిక వైద్య కేంద్రాలు అని చెప్పేసి మన ఊర్లలో ఒక్కొక్కటి ఇస్తారు. మీ జీపీ ఇప్పుడు కోర్సిన్ కిందకి వస్తుంది కానీ, మరి కోర్సిన్ జీపీలో మీకు హాస్పిటల్ అనేది ఏమి ఇవ్వలే అన్న గవర్నమెంట్? ఇవ్వలే. మరి అన్ని ఊర్లలో కట్టించారు కదా. మీ ఊర్లో మంచి స్ట్రెంత్ ఉంటుందని విన్నాం, మంది కూడా బాగానే ఉంటారు కదా. కట్టియాలి. ఎవరు కట్టియలేదు. సో మరి మీరు ఇప్పుడు హాస్పిటల్ ఇప్పుడు ఎమర్జెన్సీ అంబులెన్స్ అన్న ఏమైనా రావాలంటే ఎట్లన్నా మరి ఎవరు వస్తారండి? మేమే సగం దూరం వెళ్ళాలి. మధ్యలోకి వెళ్తే తీసుకెళ్ళాలి. కష్టాలలో తీసుకెళ్తాను. మరి వర్షం బాగుంటే కష్టాలు. ఓకే. సో చూసారు కదా, ఇక్కడ వైద్యం పరిస్థితి ఏంటంటే ఈ రోడ్లు ఇంత దారుణంగా ఉన్నాయి. ఈ రోడ్ల ద్వారా అంబులెన్స్లు కూడా ఇటు రాలేం పరిస్థితి. సో వీళ్ళు అంబులెన్స్ వాళ్ళకి కాల్ చేస్తే, అన్న మేము ఇక్కడి వరకు రాలేం, మీరు ఖచ్చితంగా గంగపూర్ వరకు తీసుకెళ్లాలంటే వీళ్ళకి ఎంత ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉన్నా కానీ వీళ్ళు కసలాలల్లో అంటే ఎడ్ల బండ్లలో తీసుకెళ్లాల్సిన పరిస్థితి. ఇది మరీ దారుణమైన పరిస్థితి ఇక్కడ. సో ఇక్కడ వైద్యం పరిస్థితి ఇలా ఉంది. వీళ్ళకి కనీసం ఒక ప్రైమరీ హాస్పిటల్ అనేది కూడా లేదు ఇక్కడ. ఇది ఒక పెద్ద విలేజ్. సో వీళ్ళకు రోడ్ సౌకర్యం లేదు అండ్ హాస్పిటాలిటీ కూడా లేదు ఇక్కడ. సో వీళ్ళకి వైద్యం కావాలంటే ఖచ్చితంగా మళ్ళీ దూర ప్రాంతాల్లో వెళ్లాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ. వీళ్ళు మన తాలూకా లెవెల్ అంటే సిర్పూర్కి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది ఇక్కడ కూడా. సో ఇంకా చెప్పాలన్నా, మరి మీకు ఇప్పుడు ఎమర్జెన్సీ అయినా చిన్న జ్వరాలు అలాంటివి వస్తే ఏం చేస్తారన్నా? తెలియదు. సో ఆర్ఎంపీ డాక్టర్లు ఫోన్ చేసి వస్తుంది. వర్షాకాలం ఎట్లా వస్తారన్నా? ఓకే.
చూసారు కదా, ఇక్కడ ఏంటంటే వీళ్ళకు వర్షాకాలం అంటేనే ఎక్కువ రోగాలు వస్తాయి విలేజెస్ లో. ఎందుకంటే మనకు మన వాతావరణంలో దోమలు, మన పంటలు అవన్నీ ఉండడం వల్ల. సో వీళ్ళకు వర్షాకాలమే ఫీవర్లు అయ్యి వస్తే, వీళ్ళకి జస్ట్ ఫీవర్ వచ్చినా కానీ ఆర్ఎంపీ కాల్ చేయాలి. ఆర్ఎంపీ రావాలన్నా కానీ వీళ్ళకి ఖచ్చితంగా ఏంటంటే రోడ్ సరిగా లేదు. ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే మన దగ్గర రోడ్లు సరిగా లేకపోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు కూడా రాలేకపోతాను. సో వీళ్ళకి ఫీవర్లు అన్నాయి నచ్చినప్పుడు వీళ్ళ పరిస్థితి మరీ దయనీయంగా ఉంటుంది. ఇక్కడ పరిస్థితి అనేది ఇంత దారుణంగా ఉంది. ఖచ్చితంగా గవర్నమెంట్ చర్య తీసుకొని వీళ్ళకు రోడ్లు ఏర్పాటు చేయాలి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మన తెలంగాణ వచ్చి, సో అయినా ఇంకా వీళ్ళకి రోడ్లు లేవు, సరైన వైద్యం లేదు ఇక్కడ. సో ఇక్కడ మరీ దారుణంగా ఉంది. హాస్పిటల్ మరియు రోడ్లు ఏర్పాటు చేయాలని వీళ్ళ తరపున మన ఊరు టీవీ తరపున మనం కోరుకుంటున్నాం. సో ఇక్కడ ఇంకొక ప్రధాన సమస్య తాగునీటి సమస్య. అయితే వీళ్ళు ఇంకా కూడా బోర్ నీళ్ళే తాగుతారు. సో వీళ్ళకు మిషన్ భగీరథ అనేది కూడా అందుబాటులో లేదు సరిగ్గా. సో మిషన్ భగీరథ కూడా కొంత మట్టుకు వచ్చినప్పటికీ కొన్నిళ్ళ వరకే వస్తుందంట, ఇంకా మిగిలిన వాటర్లలో రావట్లేదంట. సో చెప్పండి అన్న, ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? మిషన్ భగీరథ నీళ్ళు ఎట్లా ఒక వస్తుంది? గల్లీకి వస్తే ఒక గల్లీకి రావట్లేదు. ఓకే, ఒకరు వస్తే ఒకరు రావు మళ్ళీ. ఓకే. మీరు అవే నీళ్ళు తాగుతారన్నా మరి మిషన్ భగీరథ? బోర్ వాటర్ అయితే బోర్ వాటర్ బాగుంటాయి. ఎందుకన్నా మరి మిషన్ భగీరథ నీళ్ళు ఎందుకు వాడట్లేదు? అవి బాగుంటాయి. బాగున్నాయి, చెత్త వస్తాను. చెట్టు వస్తాయి మొత్తం నల్లగా వస్తాయి ఒకసారి వాటర్. ఓకే, అందుకోసం చూసారు కదా, ఇక్కడ పరిస్థితి ఏంటంటే మన నీళ్లు కూడా మిషన్ భగీరథ నీళ్లు ఒక వాడకు వస్తాయంట, అంటే ఇటు సైడ్ వస్తాయంట. సో ఆ నీళ్లు కూడా సరిగ్గా లేకపోవడం వల్ల వాటిని వీళ్ళు తాగునీటిలాగా యూజ్ చేయట్లేదు, నల్లగా వస్తున్నాయంట, డస్ట్ వస్తుందంట. సో తాగునీటికి వీళ్ళు అవి వచ్చినప్పటికీ కూడా వీళ్ళు బోరు నీళ్ళనే వాడుతున్నారంట. ఇవి తాగితే నిజానికి మన వర్షాకాలం వాటర్ వస్తాయి కదా, డ్రైనేజ్ వాటర్ అవన్నీ స్టోర్ అయి ఉంటాయి, ఆ నీళ్ళే బోర్లలోకి వెళ్తాయి. సో ఆ వాటర్ని తాగాల్సిన పరిస్థితులు ఉంది ఇక్కడ. సో ఇది ఇక్కడ తాగునీటి సమస్య. సో ఖచ్చితంగా గవర్నమెంట్ చొరవ తీసుకొని, సో మిషన్ భగీరథ లాంటివి కాకపోయినా కనీసం ఊరు మట్టికి ఒక ట్యాంక్ లాంటిది, ఒక ఫిల్టర్ లాంటిది, సోలార్ లాంటిది ఏర్పాటు చేస్తే బాగుంటుందని మనం కోరుకుంటున్నాం. సో మనం ఇప్పుడు కోర్షిని గ్రామంలోని నెట్వర్క్ గురించి తెలుసుకుందాం. బ్రో, మీరు ఏం సిమ్లు యూజ్ చేస్తారు బ్రో? జియో సిమ్, మొత్తం జియోనే వాడతారు? చాలా మంది జియోనే వాడుతున్నారు, కొద్దిగా ఎయిర్టెల్ వాడుతారు. ఓకే, మీకు నెట్వర్క్ ఎట్లుంటుంది బ్రో మరి? బాగా అసలు బాగుండదు, ఘోరంగా ఉంటది. అసలు సిగ్నల్స్ రావు, మధ్య కాల్ కట్ అయిపోతుంది. ఇంటర్నెట్ అయితే అస్సలకే రాదు. 5G అన్నారు కదా, 4Gనే చక్కగా రాదు. మరి మీరు బ్యాలెన్స్ ఇప్పుడు చాలా మందికి 5G ఫోన్లు వచ్చినాయి కదా, మీరు 5G రీఛార్జ్ చేసుకుంటారు కదా మ్యాక్సిమం? చేసుకుంటాను. ఇప్పుడు 5G 898 ఉన్నాయి కదా, 90 days అదే చేసుకుంటాం 5G వస్తుందని. కాకపోతే అది వృధా అయిపోతుంది. రోజు 2GB పోతుంది, ఎక్స్ట్రా 20GB పోతుంది. అసలు సిగ్నల్లే కరెక్ట్ ఉంటలేదు. మేము ఫోన్ చేసినాం, కస్టమర్కి కాల్ చేసినాం, ఎన్నోసారి కంప్లైంట్ కూడా ఇచ్చినాం, ఎవరు వర్క్ పట్టించుకుంటలేదు. బ్రో మరి మీరు ఇప్పుడు అందరు జియోనే వాడుతారు, దాకా నాకు తెలిసి 90% జియోనే వాడతారు కదా. మరి మీరు కస్టమర్ కేర్కి కాల్ చేసినప్పుడు, సపోర్ట్ తీసుకొని వాళ్ళకి మెసేజ్ చేసినప్పుడు వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అవుతారు? అవుతుందని చెప్తున్నారు. గత 2-3 సంవత్సరాల నుంచి అవుతుందనే చెప్తున్నారు. కాకపోతే ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతలేదు ఇప్పటి వరకు. ఎప్పుడు చేసినా కానీ సేమ్ అదే చెప్తున్నారు, వస్తుంది 5G. అదే చెప్తున్నారు. ఓకే, తొందర వస్తుంది, వర్క్ జరుగుతుంది అదే చెప్తున్నారు. కాకపోతే సిగ్నల్ వస్తలేదు, ఇంటర్నెట్ వస్తలేదు, చాలా ఇబ్బంది కూడా అవుతుంది దానివల్ల. మనం ఇప్పుడు విన్నాం కదా, ఇక్కడ నెట్వర్క్ పరిస్థితి ఏంటంటే ఇక్కడ చాలా మట్టుకు జియో నెట్వర్క్ అనేది ఉంది. అంటే జియో సిమ్లనే ఎక్కువ యూజ్ చేస్తారు, 90% కంటే ఎక్కువ జియో సిమ్లే వాడతారంట. సో వీళ్ళ పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఇప్పటికీ బయట మొత్తం 5G అప్డేట్ అయింది, అయినా కానీ ఇక్కడ ఇంకా 4G నెట్వర్క్ కూడా సరిగా రావట్లేదంట. వీళ్ళు రీఛార్జ్ మొత్తం 5G ప్లాన్ వేసుకుంటారు. చాలా దారుణమైన విషయం. ఇంత పెద్ద విలేజ్ లో దాదాపు 500-600 స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, ఇందులో ఒక 500 స్మార్ట్ ఫోన్స్ జియోయే ఉంటాయి. అయినా సరే ఇక్కడ నెట్వర్క్ అనేది సరిగా ఉండదు. సో వీళ్ళ పరిస్థితి ఏంటంటే ఖచ్చితంగా గవర్నమెంట్ చొరవ తీసుకొని వీళ్ళ సిగ్నల్స్ గురించి కూడా కొంచెం ఆలోచించాలి. మరి మనకు ఎప్పటి నుండో BSNL అంటారు, ఆ BSNL అయితే ఇంకా జాడలేదు మనకు. పోనీ అంటే ఈ జియో అయినా సరే నెట్వర్క్ ఉందేమో అని ఎప్పుడైనా కాల్ చేస్తే నెట్వర్క్ దొరకకపోతే కస్టమర్ కేర్కి వాళ్ళు ఏం చెప్తారంటే, త్వరలో మీకు వస్తుందండి, మీకు సిగ్నల్ అప్గ్రేడ్ చేస్తామండి అని చెప్పేసి ఎప్పటికీ అదే మాట చెప్తారు. ఇది అంతటా ఇదే సిచ్యువేషన్, మేము కూడా తెలుసుకున్నాం చాలాసార్లు. బట్ ఇప్పటివరకు ఇక్కడ నెట్వర్క్ అనేది ఈ ఏరియాలో అసలు ఎక్కడ కూడా సరిగ్గా 5G ఉండడం లేదు. 1-2 విలేజెస్ లో మాత్రమే చూసాం ఇప్పటివరకు. సో ఇది ఇక్కడ ఒక ప్రధానమైన సమస్య. సో మనం ఇప్పుడు ఇక్కడ ఇంకో సమస్య గురించి కూడా విన్నాం. ఇక్కడ ఏంటంటే చాలా మంది యూత్ ఉన్నారు, బట్ వీళ్ళకి ఇప్పటికి కూడా వీళ్ళకి ఒక గ్రౌండ్ అనేది లేదంట. వీళ్ళు చాలా ఇబ్బందులు పడుతారు. ఏంటంటే వీళ్ళు చాలా మంది
ఇక్కడ అక్షరాస్యత శాతం అనేది తక్కువ ఉండడం వల్ల చాలా మటుకు 10th క్లాస్ వరకు అట్లా మధ్యలోనే డ్రాప్ అవుట్ అయిపోయి ఈ రోడ్లు సరిగా లేకనో లేకపోతే వీళ్ళ పరిస్థితుల వల్లనో ఆర్థిక పరిస్థితుల వల్లనో సో ఇట్లా ఉండిపోయారు. వీళ్ళందరూ కనీసం గ్రౌండ్కి వెళ్ళి క్రికెట్ వాలీబాల్ ఆడదామంటే వీళ్ళకు గ్రౌండ్ లేదంట. సో చెప్పండి బ్రో, ఎంతమంది ఉంటారు? ప్రతి గ్రామానికి క్రీడా ప్రాంగణం అనేది ఇచ్చారనుకుంటా. బట్ మా విలేజ్ లో అయితే అలాంటిది ఏ గ్రౌండ్ కూడా లేదు. మా విలేజ్ లో క్రికెట్ ప్లేయర్స్ కానీ, వాలీబాల్ ప్లేయర్స్ కానీ, కబడ్డీ ప్లేయర్స్ కానీ చాలా మంది అంటే చాలా మంది పిల్లలు ఉన్నారు. ఆడడానికి అయితే ఎక్కడ ఎలాంటి గ్రౌండ్ మాత్రం లేదు. ఇంకేముంది? క్రికెట్ రోడ్ మీద ఆడతాం, ఆ రోడ్ ఇంకా మంచిది. ఇక ఏమి చాలా ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు అయితే ఇక గ్రామస్తులు ఇబ్బంది పెట్టినప్పటికీ ఇక రోడ్ల మీద ఆడి కానీ అలాంటివి కానీ జరుగుతూ ఉన్నాయి. గ్రౌండ్ కావాలని మా యొక్క ప్లేయర్ల సో చూసారు కదా, ఇక్కడ పరిస్థితి ఏంటంటే వీళ్ళకు ప్లే గ్రౌండ్ అనేది లేదు ఇక్కడ. సో చాలా ఊర్లలో ఆల్రెడీ ప్లే గ్రౌండ్స్ కి ప్లేస్ ఇచ్చింది గవర్నమెంట్. సో ఇక్కడ వాళ్ళు వీళ్ళకి ప్లేస్ అనేది లేదు. సో ఈ పక్కన ఆడుకుందాం అంటే ఫారెస్ట్ వాళ్ళు వద్దని చెప్తారంట. సో అంటే అటవీ శాఖ వాళ్ళు. సో వీళ్ళకి ఎక్కడైనా గవర్నమెంట్ స్థలం ఉంటే ఖచ్చితంగా వీళ్ళకు గ్రౌండ్ కేటాయిస్తే బాగుంటుంది. వీళ్ళ చాలా మంది ఇలా నైపుణ్యం గల వాళ్ళు ఉన్నారు. ఇక్కడ నుండి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర ఎక్కడైనా టోర్నమెంట్లు అవి పెడితే వీళ్ళు వెళ్ళి పార్టిసిపేట్ చేస్తారు. చాలా మటుకు వీళ్ళు వాలీబాల్ అవి కూడా ఆడుతుంటారు. సో ఖచ్చితంగా దీని గురించి మన ఎమ్మెల్యే గారు మరియు మన గవర్నమెంట్ చర్య తీసుకొని కొంచెం చొరవ తీసుకొని తొందరగా వీళ్ళకు గ్రౌండ్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని మన ఊరు టీవీ తరఫున కోరుకుంటున్నాం. మనం ఇప్పుడు రోడ్లలో భాగంగా డ్రైనేజ్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ నాల వ్యవస్థ అనేది వీళ్ళకి ఇంకా కూడా ఇంతకుముందు చూసాం కదా, మనకు వీళ్ళకి మెయిన్ రోడే లేదు. ఇంకా నాల వ్యవస్థ అనేది అసలు వీళ్ళకు ఎక్కడ కూడా కనిపించదు. మొత్తం ఏంటంటే వీళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తారని మనం ఇప్పుడు తెలుసుకుందాం. చెప్పండి బ్రో, మీరు నాలు లేకపోవడం వల్ల ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేస్తారు? చాలా అంటే చాలా డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి వాటి వల్ల. దోమలు వచ్చి పోయిన నెలలో చాలా మంది డెంగ్యూ జ్వరాలు వచ్చినాయి. రోడ్ మొత్తం రోడ్ మొత్తం వాటరే కనబడుతుంది. ఘోర వర్షం వచ్చినప్పుడల్లా డ్రైనేజ్ లేక చాలా చాలా అంటే చాలా ఇబ్బందిగా పడుతున్నాం అందరూ. మధ్యలో వాటర్ మధ్యలో నుంచి ఒక కాలువలాగా అంటే రోడ్ మధ్య నుంచి కాలువలాగా వస్తుంది పైన నుండి. చాలా అంటే చాలా ఇబ్బంది పడుతుంది. ఓకే, మనం ఇప్పుడు విన్నాం కదా, ఇక్కడ రోడ్ల పైన నాల వ్యవస్థ ఎట్లుందంటే అసలు ఇక్కడ నాల వ్యవస్థ అనేది లేదు ఫస్ట్ థింగ్. సో ఆ నాళీ లేకపోవడం వల్ల ఊర్లలో కూడా నీళ్ళు అనేవి ఎక్కడ పడితే అక్కడ ఆగుతున్నాయి. ఇంకా ఆగంగా మిగిలిన నీళ్ళు అనేవి ఎక్కడంటే రోడ్ల పైన నుండి వాడుతున్నాయి. ఈ మట్టి రోడ్లు, ఈ సిమెంట్ రోడ్లు చిన్న చిన్నవి ఉంటాయి కదా, వాటి పైనకి వెళ్ళి మొత్తం ఏమవుతున్నాయి అంటే ఆగిన చోట్ల మొత్తం దోమలు ఏర్పడుతున్నాయి. సో దీనివల్ల డెంగ్యూ లాంటి ఫీవర్స్ వస్తున్నాయి చాలా మందికి. సో మలేరియా, డెంగ్యూ ఇలాంటి ఫీవర్స్ రావడం వల్ల చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇది ఇక్కడ నాల వ్యవస్థ యొక్క పరిస్థితి. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ వీళ్ళ పోచమ్మ దేవారం ఉంటుంది. పోచమ్మ దేవారం దగ్గర కూడా దారుణమైన పరిస్థితి. ఇది మనం ప్రతి ఊర్లలో చూస్తున్నాం. ఊరికి ప్రధాన దేవత అంటే ఎవరంటే మన పోచమ్మ. సో పోచమ్మ దేవారం దగ్గర వీళ్ళకి ఎట్లా అంటే ఊర్ల నీళ్ళన్నీ అటు సైడ్ వెళ్ళేలా ఉంది. సో దీని గురించి కొంచెం దేవాలయ శాఖ కొంచెం చొరవ తీసుకొని వీళ్ళకి ఏంటంటే ఆ పోచమ్మ దగ్గర కొంచెం ప్లేస్ని హైడ్ చేసి వీలైతే పోచమ్మకి ఇంకొంచెం మంచిగా టెంపుల్ లాగా ఏర్పాటు చేయాలని గ్రామస్తుల తరపున మన ఊరు టీవీ తరపున కోరుకుంటున్నాం. సో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇక్కడ ఏంటంటే సో వీళ్ళని దాదాపుగా ఈ ఊరికి 100 ఏళ్ళకి పైన చరిత్ర ఉంది. సో 100 ఏళ్ళ నుండి వీళ్ళు ఇక్కడనే ఉంటారు. వీళ్ళ తాతలు, వీళ్ళ ముత్తాతలు అందరూ కూడా వీళ్ళ పిల్లల కాడికి వెళ్ళి అలాంటి వాళ్ళని ఇక్కడ ఏంటంటే బోర్లు వేయడానికి కూడా పర్మిషన్ ఇవ్వట్లే అంట. ఊరు చాలా పెద్దగా ఉంటుంది, మనం చూస్తాం. ఇది ఒక జీపీ ఇక్కడ. సో ఇక్కడ బోర్లు అనేవి ఇంకా కూడా వీళ్ళని వేయనట్లే అంట. చాలా మటుకు పర్మిషన్స్ లేవని చెప్పి చెప్తారంట. మరి 100 ఏళ్ళ నుండి వీళ్ళకి దళితులకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అంటే వీళ్ళు ఎక్కువ ఎస్టీ వాళ్ళు ఉంటారు. సో వీళ్ళకే పర్మిషన్ ఇవ్వకపోతే మరి ఇంకెన్ని సంవత్సరాల నుండి ఉంటే ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్స్ ఇస్తారు? సో దీని గురించి ఖచ్చితంగా మనం క్వశ్చన్ చేయాలి. దీని గురించి మన అధికారులు మరియు మన ప్రభుత్వం, మన ఎమ్మెల్యే గారు కూడా కొంచెం స్పందించాలని కోరుకుంటున్నాం.